ప్రైజ్ ద లార్డ్. దుష్ట సంగతి మంచి నడవని చెరుపును. 1 కొరింథీయులకు 15:33. నీ స్నేహం ప్రభావం నీ ఆత్మీయ జీవితం పడకుండా చూసుకోవాలి. నీవు జాబ్ చేసే చోట ప్రభుని నమ్ముకున్నవారు, నమ్ముకోని వారు కూడా ఉంటారు. కొందరు సెల్లో బాయ్ ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే ప్రభువుని నమ్ముకున్న నీకు అలాగే మాట్లాడని, చాట్ చేయాలని ఆలోచనలు వస్తూ ఉండవచ్చు. కానీ ప్రభు చూస్తున్నానని ఆ భయం నీలో ఉండాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోడ్డము అనే తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకం దాని ఆశ గతించిపోను. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును అని వాక్యం సెలవిస్తుంది. త్రాగుబోతులు నీకు ఫ్రెండ్స్గా ఉంటే నీవు త్రాగక మాతో పాటు కూర్చో అంటారు. ఆ ప్లేస్ కూడా నువ్వు వెళ్ళకూడదు. వాక్యం ఇలా చెబుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసలు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ వాక్యం నీకు తాకింది అన్నవారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.